చోరీ చోరీ భరధరం సత్తి అప్పులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. గారు మీరు నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లర్, ఎవ్రీబడి నోస్ దట్. బట్ మీరు ఇట్లా ప్రభాస్ గారిని పెట్టినప్పుడే ఎందుకు పాట పడతాను? మొహం చూపించి మాట్లాడు, అయ్యో కనబడుతున్నాయి. రే పొట్టిపోవడంకాయ లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. హాయ్ ఫ్రెండ్స్, నాకైతే నత్తి లేదు కానీ ఓన్లీ యాక్టింగ్ చేసిన ఇన్ని రోజులు. అయినా సరే నత్తి లేకనే వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. సరే ఫ్రెండ్స్ బాయ్. తెలుసు కదా మమ్మ ఇది 10 ఏం యాక్టింగ్ చేసినావు రా కోశం. అన్నిటికంటే నేను ఇష్టపడింది నీ కళ్ళు. నీ చూపులకి అర్థమేవడం నాకంత పట్టదు. నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? నీకొచ్చే వాళ్ళు వర్జిన్ గా ఉంటారు అనే గ్యారంటీ లేదు కాబట్టి నువ్వేదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. నువ్వు వాళ్ళ కోసం వర్జిన్ గా ఉండాల్సిన అవసరమే లేదు. ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. కానీ దయచేసి అందరికి చెప్తున్నా, బ్యాడ్ గా మాత్రం కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఎవరో ఇది నిజంగా నా మనసులో బాధ చెప్పుకోవడానికి ఎవరు లేక నేను చేసేది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. పిల్లని పంపేదా అల్లుడు నేనే వచ్చేదా. రా నువ్వే పర్సనల్ గా రా, నేనే నీకు ఇస్తా. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా షూ నేను వేసుకుని వెళ్ళిపోతా. లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా ఎక్కడికి? ఎంత బాగున్నావు, లక్షణంగా ఉన్నావు. నీకు ఇదే పోయే కాలమే. నేను ఒకనున్నాను గుర్తుందా? అమ్మా ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారా అమ్మా? మీరు గోల్డ్ షాప్ కి వెళ్ళకండి, మిమ్మల్ని డైమండ్ అనుకొని కొనుక్కుంటారు. మాటలే పువ్వు మట్టెక్కుపోతాయి, అందుకే దిశా చట్టం పెట్టారు. దిశా చట్టం. సో గాయ్స్, మీరు కూడా అయితే నాలాగా ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే నేనైతే డైలీ 7K 5K 4K 10K అయితే ఆన్ చేసిన. అట్లా అనుకుంటున్నారా? నా బయోలో అయితే లింక్ ఉంటది. మిమ్మల్ని ఎవరో మార్చలేరురా. అచ్చ తెలుగంటి పెదవుల్ని మీ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. వెలుగంటి బుగ్గల్ని దగ్గరగా చూసాను నేనే. ఏంటి మమ్మీ ఎవడీడు? తింటావా? What that? Yuck. No way. No salt, no pepper, no cooking. టైం పాస్ కోసం అమ్మాయిలను లవ్ చేయకండి. మీ అవసరం అయిపోయిన తర్వాత అమ్మాయిలను మోసం చేయకండి. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. టు ద పీపుల్ ఎవరికి అంటుంటారు కదా, ఎందుకు జిమ్కి వెళ్తారు, అమ్మాయికి జిమ్ అవసరమా అని. తెలుగు మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు లెవెల్ కొవ్వు. ఆ టేబుల్ మొత్తం క్లీన్ చేయి బాబు. ఓకే మ్యామ్. నీ బతుక అంతే. నీకేం వస్తుందిరా? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఏయ్ ఇట్రా. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. చూడరా దెంగు కానీ అతి దెంగకు. ఎలా మావా ఈ కారు ఇదంతా ఎలా మావా? నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపో. నా కొడక నీ అమ్మ. ముఖ్యం కాదు, అందం ముఖ్యం కాదు. మన ప్రేమించిన పిల్ల మన జీవితంలో తోడుంటే చాలు. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. వెళ్ళిపోతే ఏంటి అర్థం?
వెళ్ళిపోతున్నానని అర్థం, పగిలిపోద్ది దెంగ ఇక్కడ నుంచి. ఇంకా రానని అర్థం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. దొరికింది సంతరా ఇదే. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ప్రామిస్ చేసావు కదా, this will be the best decision of my life. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. వచ్చిందండి వయ్యారి. ఏదో పవర్ బిల్ వాటం ఇదని. ఇంటి మీద ఉంటుంది కవర్, అందులో ఉంటుంది ఫ్లవర్, నువ్వే నా లవర్, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. అంటే నీకు నా మీద ప్రేమ లేదు కదా? లేదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నువ్వు నా కోసం ఆలోచించట్లేదా? పెడుతున్న అడుక్కు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఈ ఆళ్ళకి చాలు ఎక్కువైపోయింది. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు? పెరుగు తీసుకొచ్చి వేయడానికి నువ్వు తారి పెరిగినట్టు పెరిగి ఏ మనిషిరా నువ్వు?